హాయ్ అండి, నేను డాక్టర్ బి నాగేశ్వరరావు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, రాఘవేంద్ర హాస్పిటల్స్, బోయినపల్లి. ఈరోజు మనం ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న ఒక టాపిక్లో భాగంగా దాని గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. అదే అదెసివ్ క్యాప్సులైటిస్ అంటే ఫ్రోజన్ షోల్డర్. అంటే ఆ రోజు ఆల్మోస్ట్ చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాం. బట్ కొంతమంది పేషెంట్స్ మళ్ళీ రిపిటేటివ్ వేరే కంప్లైంట్స్ అట్లా వస్తూ ఉన్నారు. అంటే షోల్డర్ జాయింట్ పెయిన్స్ వాళ్ళ గురించి, అంటే వాళ్ళతో పాటు మిగతా చూసే వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా దాని గురించి ఇంకొంచెం డీప్గా చెప్పుకుందాం. అంటే ఏంటంటే చాలా మంది పేషెంట్స్ సార్ ఇది ఎందుకు వస్తుంది ఏంటి అని మళ్ళీ అడుగుతున్నారు. ఆల్రెడీ చెప్పాము, అంటే మనం తెలుసు. అంటే ఎక్కువగా షుగర్ పేషెంట్స్లో, హైపోథైరాయిడిజం పేషెంట్స్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అనంటే పర్టికులర్గా అసోసియేటెడ్ రీజన్స్ అంటూ ఏం లేదు. బట్ మనకున్న స్టడీస్ ప్రకారం, మనం చూస్తున్న పేషెంట్స్ ప్రకారం ఈ షుగర్ పేషెంట్స్లో, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్లో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో సార్ ఇది మేము ఎప్పటి నుంచో, అంటే మీరు చెప్పినప్పటి నుంచి నేను ఫిజియోథెరపీ చేస్తున్నాను, బట్ మెడిసిన్స్ తీసుకుంటున్నాను, బట్ ఇది నాకు ఇంకా మూమెంట్ అంతా ఫ్రీగా రావట్లేదు అని కూడా అడుగుతున్నారు. బేసిక్గా ఇది ఏంటంటే ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది ఐసోలేటెడ్ కండిషన్ కాదు. మనకి ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ తెలుస్తుంది, కానీ దానికి అది వేరే కారణం వల్ల ఇది వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి అంటే షుగరు, థైరాయిడ్, లేదా అంతకుముందు ఆ షోల్డర్ జాయింట్కి వేరే ఏమైనా ఇంజరీ కావటం కానీ, బర్సైటిస్ లాంటివి, లేకపోతే వేరే ఇబ్బందుల వల్ల ఈ ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో ఆ ప్రైమరీ కాజ్ని, అంటే ఆ షుగర్ కంట్రోల్ చేయటం, లేదా థైరాయిడ్ కండిషన్ని ఇంప్రూవ్ చేసుకోవటం, లేదా ఈ షోల్డర్ని వేధించే వేరే ఇతర ఆ ప్రాబ్లమ్స్ని మనం ముందు ట్రీట్ చేసుకోవటం వల్లనే ఈ యొక్క ఫ్రోజన్ షోల్డర్ అనేది తొందరగా ఇంప్రూవ్ అవుతుంది. మనం షుగర్ కంట్రోల్ చేసుకోకుండా, థైరాయిడ్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోకుండా, నెక్స్ట్ మనకి షోల్డర్ వేరే పెథాలజీని మనం సార్ట్అవుట్ చేసుకోకుండా, అంటే వాటిని ట్రీట్ చేసుకోకుండా మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎంత ఫిజియోథెరపీ వాడినా కానీ అంత పెద్ద ఉపయోగం ఉండదన్నమాట. సో ప్రైమరీ కాజెస్ ఆఫ్ ఫ్రోజన్ షోల్డర్ షుడ్ బి treated first before going to medical management or physiotherapy or any other sort of injections or అదర్ సర్జికల్ అప్రోచెస్. సో ముందు మనం ఆ ప్రైమరీ కాజ్ను మనం ట్రీట్ చేసుకోవాలి. అంతవరకు ఇది మనం ఎంత చేసినా కానీ పెద్ద ఉపయోగం ఉండదు, మళ్ళీ వస్తూనే ఉంటుంది. పర్టికులర్గా ఏంటంటే ఒక్క సైడ్ ఫ్రోజన్ షోల్డర్ వచ్చిన సిచ్యువేషన్స్లో రెండో సైడ్ రావడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ముందు పేషెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీకు ఫస్ట్ ఆ రీజన్ ఏంటేది తెలుసుకొని ముందు, అందుకే మనం సార్ ఎందుకు ఇది ఈ ప్రాబ్లం ఎక్కడ ఉంటే మీరు బ్లడ్ టెస్ట్లు ఎందుకు రాస్తున్నారు, ఎక్స్రే సరిపోతుంది కదా అది అని అంటారు. కానీ మనకి ప్రైమరీ కాజ్ ఏందో తెలియాలి. అందుకని మనం ముందు బ్లడ్ టెస్టుల ద్వారా అది ఎవాల్యుయేట్ చేసుకొని, అవసరం అంటే మన డయాబెటాలజిస్ట్ని కలుసుకొని, లేకపోతే ఎండోక్రైనాలజిస్ట్ని కలుసుకొని వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని, సో ఆ కాజెస్ని మనం త్వరగా ట్రీట్ చేస్తేనే మనకి ఫ్రోజన్ షోల్డర్ అనేది తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది.